హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ. ఇది ఒక్కసారి మీ ఇంట్లో చేశారంటే మీ వాళ్ళందరికీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది. అలా అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో చేసేయండి, మీ వాళ్ళందరికీ ఫేవరెట్ ఫుడ్ చేసేయండి. ఇది ముందుగా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం క్యారెట్ అండ్ కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. బిర్యానీకి కావాల్సిన సరుకులని కొన్ని వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే కారం వచ్చేస్తే కొన్ని వేసాను. అండ్ ముందుగానే నానబెట్టుకోవాలి బియ్యం అండ్ గ్రీన్ బటానీ బాస్మతి రైస్ నానబెట్టాను నేను. అండ్ నానబెట్టిన గ్రీన్ బటానీ కూడా దాంట్లో వేసాను. కొంచెం యాలక్కల పౌడర్ అండ్ కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ పెరుగు అయితే నేను 1/2 లీటర్ వేసాను, ఎందుకంటే గ్రేవీ దీనివల్లే వస్తుంది కాబట్టి. అండ్ పెరుగు వేసుకున్నాక అండ్ ఇవైతే బాగా కలిపేసుకున్నాను. తర్వాత నేను కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ అనేది తగినంత వేసుకున్నాను. మీకు సరిపడేంత వేసుకోండి సాల్ట్. అండ్ తర్వాత నేను పన్నీర్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అవి కూడా దాంట్లో కలిపేసుకోవాలి. అండ్ కొంచెం పుదీనా అండ్ కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. అండ్ ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఒక లెమన్ అయితే దాంట్లో వేసాను. అండ్ లెమన్ వల్ల మనకి టేస్ట్ కూడా వస్తుంది, లెమన్ వేయాలి. అండ్ మనం ముందుగానే వాటర్ బాయిల్ చేసుకోవాలి, రైస్ వండుకోవాలి కాబట్టి, దమ్ము కాబట్టి ఇది. అండ్ వాటర్ బాగా బాయిల్ అయ్యాక దాంట్లో కొంచెము దీంట్లో మనం ఏం వేసుకున్నామో మొత్తం అన్నీ కూడా దాంట్లో వేయాలి. బిర్యానీకి కావాల్సిన సరుకులు అండ్ గ్రీన్ మిర్చి, ఆనియన్స్ అండ్ క్యారెట్ అండ్ కొంచెం యాలక్కల పౌడర్ అండ్ కొంచెం మిరియాల పౌడర్, కొంచెం మసాలా అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వాటర్ బాగా మరగనివ్వాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ దీంట్లో అయితే పర్ఫెక్ట్గా వేసుకోవాలి, సరిపడగా వేసుకోవాలి. అంటే రైస్ దీంట్లోనే కుక్ అవుతుంది కాబట్టి. ఇవి బాగా మరిగినప్పుడు మనం రైస్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. అండ్ ఇది రైస్ ఎలా అంటే మొత్తం కుక్ అవ్వకూడదు, 80-90% మాత్రమే కుక్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ చేస్తాం కాబట్టి బాగా కుక్ అవుతే బాగా మెత్తగా అయిపోతుంది. అండ్ మనం కలుపుకున్న పన్నీర్ ఇవన్నీ మనం బిర్యానీ దేంట్లో చేస్తామో దాంట్లో పెట్టేసుకోవాలి. అండ్ స్టవ్ అయితే వెంటనే వెలిగించకూడదు. మనం రైస్ ఉడికిన తర్వాత ఒక లేయర్ వేసాకే మనం స్టవ్ వెలిగించాలి. ఎందుకంటే పన్నీర్ వెంటనే కుక్ అయిపోతుంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనం ఒక లేయర్ వేసాక ఇంకా స్టవ్ వెలిగించుకుని ఫస్ట్లో అయితే మనం రైస్ అంతా దాంట్లో వేసాక హైలో ఉంచుకోవాలి మంట. తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టిన ఒక 15 మినిట్స్కి అయితే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అవి మీకు నచ్చితే వేసుకోండి. నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అవి ఎక్కువగా వేస్తే ఆనియన్స్ కూడా వేసాను కాబట్టి తీపి టేస్ట్ వచ్చేస్తుంది, స్వీట్నెస్ వచ్చేస్తుంది. అందుకని నేను ఫ్రైడ్ ఆనియన్స్ తగ్గించాను, వేయలేదు. అండ్ తర్వాత కలర్ ఏమైనా మీకు నచ్చిన కలర్ ఉంటే వేసుకోండి. నేనైతే రెడ్ కలర్, గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను. అండ్ 50 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం తీసి చూస్తే మనం కింద నుంచి పైకి కలుపుకున్నాక ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మీ వాళ్ళందరికీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది పన్నీర్ దమ్ బిర్యానీ. నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి.